శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th February 2026 నుండి 21st February 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ధనుర్రాశి వారికి మీ రాశిని గురుడు చూడడం వల్ల జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంటెలిజెన్స్ పవర్ వృద్ధి చేసుకుంటూ ఉంటారు. జ్ఞాపక శక్తి మీకు బాగా వృద్ధి అవుతుంది అంటారు సరే. బాగా జ్ఞాపశక్తి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఏ పనైనా సరే స్పీడ్గా చేయడము, ఎదుటి వాళ్ళు సలహాలు ఇవ్వడము మీ తర్వాతే. బ్రహ్మాండము, బాగా మంచి ఇంటెలిజెంట్ కదండి మీరు, అదొకటి. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి రెడీగా ఉండండి, శాస్త్రం కుజుడు చెప్తున్నాడు. తీసుకెళ్తాడు, డెఫినెట్గా తీసుకెళ్తాడు. పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ధనానికి ఇబ్బంది పడరు. ఎక్కువ మీరు అనుకున్న దానికంటే ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఆ కుజ చంద్రుల కాంబినేషన్ వల్ల ధన ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. 15, 16 తారీఖుల్లో కుటుంబాల వృద్ధి. కొంతమంది భూములు కొనుక్కుంటారు. భూములు, వాహనాలు, గృహాలు ఈ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అపార్ట్మెంట్స్ అంటాం కదా. అంటే ఏంటి, భూముల వలన డెవలప్మెంట్స్ ఉంటాయి, భూములోని సంపద కలుగుతుంది మీకు. అదొకటి. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే రవి అంటే జనరల్గా మూడో భావం గురించి చెప్పుకుంటుంటే మీ కాంబినేషన్ రాహు వలన, ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల ఏంటంటే మీకు తీర్థయాత్రలు చేయడము, డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో ఉండి మీరు ప్రయాణాలు చేస్తూ ఉండడము, ఈ తోబుట్టువులకు బాగుండడము, ఇంటెలిజెన్స్ పవర్ పెరగడం జరుగుతుంది. మీరు ఎలా చూసుకున్నా సరే ధనుర్రాశి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయమే. కాబట్టి చూసుకోండి, ఫారిన్ కంట్రీస్ విమానాలు ఎక్కేవాళ్ళు చాలామంది వాటిల్లో ధనుర్రాశి వాళ్ళు కూడా ఒకరు ఉంటారు అని. శనీశ్వరుడు తీసుకెళ్తున్నాడు, కుజుడు తీసుకెళ్తున్నాడు, మిమ్మల్ని గురుడు తీసుకెళ్తున్నాడు. సరే ఆ పక్క పెడదాం అనుకోండి. ముఖ్యంగా కంఫర్టబుల్నెస్ తక్కువ ఉండేవి. ఎందుకంటే మీరు కష్టపడతారు తప్ప ఇష్టపడి కష్టపడరు. ఏదో మీరు కష్టపడుతూ ఉంటారు, కానీ అలా కాదు. శనీశ్వరుడు వలన ఇక అంటే అర్ధాష్టమ శని అంటాం కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొద్దిగా మీ ముఖ వర్చస్సు తగ్గిపోవడము, బద్ధకం పెరగడము, చేద్దాంలే అని కొన్ని సందర్భాలు అనుకోవడము, చదువు విషయంలో ఆటంకాలు, ఇట్లా చిన్న చిన్న మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకనే శనీశ్వరుని పూజించండి మహానుభావ అని చెప్పేది. అందుకనే ఒకసారి వెళ్దాం, గుడికి వెళ్ళండి. రేపు శనివారం పూట వెళ్ళండి. సోమవారానికి తైలాభిషేకం చేసి పక్కన ఆంజనేయ స్వామిని కానీ, శివుడిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, అమ్మవారిని కానీ దర్శనం చేసుకుందాం. ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళడానికి కూడా బద్దకిస్తూ ఉంటాం. అంటే మనకి ఆ పిలుపు రాదు. ఇంకా మరి స్వామివారి దగ్గర నుంచి మన కష్టాలు అనుభవించాలి ఉంది. కాబట్టి మీరు బద్దకించకుండా వెళ్ళండి. వెళ్ళండి అంటే నేను చెప్తున్నా, అందరికీ వర్తిస్తుంది అనమాట. మీ రాశి వారికి ఏదేమైనా మగ సంతానం ఉంటారు, సంతానం వల్ల ఇబ్బంది లేదు. అలాగే మీకు త్వరలోనే మ్యారేజ్ అయిపోవడము, వివాహ వేడుకలు కలగడము, భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితంలో కూడా సుఖాలు ఉండడము, చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కువగా తీర్థయాత్ర చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చదువు రీత్యా ఉండడము, ఇవన్నీ మీ జాతకాల్లో ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా వెనక్కి వెళ్ళిపోతుంటారు మీరు. అంటే ఏంటంటే మీరు ఎంత కష్టపడతారండి, గుర్తింపు, గౌరవం దక్కదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్న వారికి
గవర్నమెంట్ సంబంధించిన ఉన్న వారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీ 10th హౌస్ లార్డ్ బుధుడు బాగున్నాడు కదండీ! ఆయన బాగుండడం వలన యోగంలో గురుడు దృష్టి కూడా ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ప్రొఫెషనల్‌గా మీరు సక్సెస్ అవుతారు. అంతిమంగా రిజల్ట్స్ సక్సెసే. లేట్ అయిపోతుంటదండి. మీకు ప్రమోషన్ రావాలన్నా, లేకపోతే మీకు డబ్బులు ఏరియర్స్ రావాలన్నా, మీ జీతమే రావాలన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయిపోతుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మీరు కష్టపడి పని చేయండి. ఏదేమైనా శనీశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల దోషాలు తగ్గడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా శివారాధన. మీకు ఎలాగో మనకి మీరు ఆల్మోస్ట్ చేసేస్తుంటారు. శివరాత్రి పూట చేస్తుంటారనుకోండి. శివరాత్రి పూట చేసుకోండి. మంచి అద్భుతమైన ఫలితాలు మీకుంటాయి. శివుడికి అభిషేకాలు చేయించుకోండి. మంచి ఫలితాలుంటాయి. నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడవుతుంది అనేది కూడా చెప్పొచ్చు. అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడొస్తాయి. చాలామందికి నేను చెప్పినప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చేయుంటాయి. సరే పక్క పెడదాం చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి గానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలుంటాయి కదా! చిల్డ్రన్ విషయంలో గానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తుంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలుంటాయని చెప్పవచ్చు. జాతకం చూసి చెప్పొచ్చు. మీరు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతోంది. ఇది సరిపోతుందండి. సరే అంతే కాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనము వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు, సమాధానాలు ఉంటాయి. కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్‌కి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కా పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు గానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గానీ, మన ఆది ఆస్థాల నుంచే మనం ఉంటాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఫోన్ నంబర్‌లో నేను ఎంగేజ్ వచ్చినా, అది ఇలా నేను షూటింగ్స్‌లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేను. చెయ్యను. సైలెంట్‌లో పెడతా. కాబట్టి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీతో మాట్లాడతా కూడా. సో, అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోళ్ళు మీడియేటర్స్ వాళ్ళెవరో ఉండరు. నేనే స్ట్రెయిట్ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో, ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలున్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శని అంటాము. ఏలినాటి శని ప్రభావం అంటాము. అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి గాని, లేకపోతే ధనుర్రాశి గాని కొంతమంది ఉంటారు కదండీ! కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వల్ల వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడిని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, లేకపోతే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము, స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వలన, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం. అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము,
అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు కాబట్టి శివుడిని మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు సరే ఇదే. మన జన్మలో కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.